హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నార్మలైజేషన్ అనే ఒక కాన్సెప్ట్ చూద్దాము. సో ఈ నార్మలైజేషన్ అనే కాన్సెప్ట్ DBMS సబ్జెక్ట్లో ఉంటుందండి. సో వాట్ ఈస్ మీన్ బై నార్మలైజేషన్? నార్మలైజేషన్ ఇన్ DBMS ఈజ్ ఏ సిస్టమేటిక్ అప్రోచ్ టు ఆర్గనైజ్ ద డేటా ఇన్ డేటాబేస్ టు మినిమైజ్ redundancy and improve data integrity. సో నార్మలైజేషన్ మనము ఎందుకు వాడుతున్నాము? ఇట్ ఈస్ యూజ్డ్ టు మినిమైజ్ రిడెండెన్సీ అండ్ ఇంప్రూవ్ డేటా ఇంటిగ్రిటీ. సో ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ నార్మలైజేషన్ ఈజ్ యూజ్డ్ టు రెడ్యూస్ డేటా రిడెండెన్సీ. సో డేటా రిడెండెన్సీని మనం రెడ్యూస్ చేయడానికి నార్మలైజేషన్ అనే కాన్సెప్ట్ వాడుతున్నాము. మరి డేటా రిడెండెన్సీ అంటే ఏంటి? సేమ్ డేటా ఈజ్ అవైలబుల్ ఎట్ డిఫరెంట్ లొకేషన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ డేటా రిడెండెన్సీ. అంటే మనకు ఒకే డేటా డిఫరెంట్ లొకేషన్స్లో ఉంటే దాన్ని మనము డేటా రిడెండెన్సీ అని అంటాం. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అ డెఫినేషన్ ఫర్ నార్మలైజేషన్. సో వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ నార్మలైజేషన్? ఇట్ ఈజ్ యూజ్డ్ టు మినిమైజ్ ద రిడెండెన్సీ అండ్ ఇంప్రూవ్ డేటా ఇంటిగ్రిటీ. సో లెట్ us మూవ్ ఆన్ టు వాట్ ఈజ్ ద నీడ్ ఆఫ్ నార్మలైజేషన్. సో నార్మలైజేషన్ యొక్క నీడ్ ఏంటి? సో ఫస్ట్ వన్ ఈజ్ ద ఇన్సర్షన్ అనామలీస్, సెకండ్ వన్ ఈజ్ ద deletion anomalies, థర్డ్ వన్ ఈజ్ ద అప్డేషన్ అనామలీస్. సో హియర్ అనామలీస్ అంటే ప్రాబ్లమ్స్. సో ఇన్సర్షన్ చేసేటప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, డిలీషన్ చేసే వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, అప్డేషన్ చేసే వచ్చే ప్రాబ్లమ్స్ కానీ మనకి నార్మలైజేషన్ చేసినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అనేటివి రిమూవ్ అయిపోతాయి. సో ఇన్సర్షన్ అనామలీస్, డిలీషన్ అనామలీస్, అప్డేషన్ అనామలీస్ అంటే ఇన్సర్షన్ టేబుల్, డిలీషన్ ఆఫ్ ద టేబుల్, అప్డేషన్ ఆఫ్ ద టేబుల్ అప్పుడు మనము నార్మలైజేషన్ని వాడతాం. ఓకే, సో నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నార్మల్ ఫార్మ్స్. సో మనకి జనరల్గా 6 టైప్స్ ఆఫ్ నార్మల్ ఫార్మ్స్ ఉన్నాయి. ఫస్ట్ నార్మల్ ఫార్మ్, సెకండ్ నార్మల్ ఫార్మ్, థర్డ్ నార్మల్ ఫార్మ్, BCNF, ఫోర్త్ నార్మల్ ఫార్మ్ అండ్ ఫిఫ్త్ నార్మల్ ఫార్మ్. వెరీ 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 ఇంపార్టెంట్ టర్మ్స్. ఫస్ట్ నార్మల్ ఫార్మ్, సెకండ్ నార్మల్ ఫార్మ్, థర్డ్ నార్మల్ ఫార్మ్, BCNF, ఫోర్త్ నార్మల్ ఫార్మ్ అండ్ ఫిఫ్త్ నార్మల్ ఫార్మ్. సో మనకి కంప్లీట్గా నార్మల్ ఫార్మ్స్ 6 ఉన్నాయి. సో నెక్స్ట్ వన్ బై వన్ మనము చెక్ చేద్దాము. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ నార్మల్ ఫామ్ గురించి మనము డిస్కస్ చేద్దాము ఇక్కడ. సో ఫస్ట్ నార్మల్ ఫామ్ అంటే ఏంటి? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇక్కడ ఒకసారి చూడొచ్చు. ఫస్ట్ నార్మల్ ఫామ్, ఏ రిలేషన్ ఈజ్ ఇన్ ఫస్ట్ నార్మల్ ఫామ్ ఇఫ్ ఆల్ అట్రిబ్యూట్స్ హ్యావ్ an atomic values. So a relation is in first normal form if all attributes have atomic values. అంటే ఇక్కడ ఫస్ట్ నార్మల్ ఫామ్లో కీవర్డ్ ఏంటంటే అటామిక్ వాల్యూస్. సో మనకు అటామిక్ వాల్యూస్ అంటే ఏంటి? ఒక ఎగ్జాంపుల్ ద్వారా నేను మీకు కింద ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, ఇక్కడ స్టూడెంట్ టేబుల్ ఉంది. ఈ స్టూడెంట్ టేబుల్లో మనకి అట్రిబ్యూట్స్ రూల్ నెంబర్ ఉంది, నేమ్ ఉంది, కోర్సెస్ ఉంది. సో 101 రూల్ నెంబర్ రాజు, నేమ్ రాజు, కోర్సెస్. సో DBMS ఎన్రోల్ అయ్యాడు, అదేవిధంగా CN ఎన్రోల్ అయ్యాడు, పైథాన్ ఎన్రోల్ అయ్యాడు. సో 101 రాజు 1, 2, 3 కోర్సెస్ ఎన్రోల్ అయ్యాడు. 102 రామ, CDOS ఎన్రోల్ అయ్యాడు. 103 సీత, C జావా ఎన్రోల్ అయ్యారు. సో ఇక్కడ ఈ టేబుల్ అనేది ఫస్ట్ నార్మల్ ఫామ్లో ఉందా లేదా? సో నేను ఏం చెప్పాను, పైన అటామిక్ వాల్యూస్ ఉండాలి. అటామిక్ వాల్యూస్ అంటే సింగిల్ వాల్యూస్. 101 రాజు కోర్సెస్లో ఇక్కడ మనకి అటామిక్ వాల్యూస్ లేవు. ఇది అటామికే, ఇది అటామికే, ఇక్కడ అటామిక్ వాల్యూస్ లేవు. అందుకని మనం ఏం చేయాలంటే ఒక DBMS అంటే 101 రాజు DBMS, 101 రాజు CN, 101 రాజు పైథాన్ అని సపరేట్గా రాసినప్పుడు ఆ టేబుల్ మనకి ఫస్ట్ నార్మల్ ఫామ్లోకి కన్వర్ట్ అవుతుంది. ఒకసారి ఇక్కడ మీరు చూడండి, మనకి ఇచ్చిన టేబుల్ వచ్చేసి 101 రాజు,
DBMS, CN, పైథాన్. ఇది వచ్చేసి మనకి నాన్ అటామిక్ వాల్యూస్. దీన్ని మనము అటామిక్ వాల్యూస్లోకి కన్వర్ట్ చేయాలి. 102 రామ CDOS, 103 సీత C జావా. సో 101 రాజు DBMS, 101 రాజు CN, 101 రాజు పైథాన్. సో 102 రామ CDOS, 102 రామ CD, 102 రామ OS, 103 సీత C, 103 సీత C, 103 C జావా, 103 సీత జావా. సో మనకి ఓకే. సో నెక్స్ట్ నార్మల్ ఫామ్, సెకండ్ నార్మల్ ఫామ్, very important. A normal form is said to be second normal form. The table must be in first normal form. It must not contain any partial dependency. That is, all non-prime attributes are fully functionally dependent on primary key. Okay. So second normal form అంటే ఏంటి? A normal form must be in second normal form. So a normal form, okay, now we'll discuss about the second normal form. A normal form is said to be second normal form. The table must be in first normal form. It must not contain any partial dependencies. All non-prime attributes are fully functionally dependent on primary key. ఓకే. సో ఇక్కడ సెకండ్ నార్మల్ ఫామ్ అంటే ఏంటి? ద టేబుల్ మస్ట్ బీ ఇన్ ఫస్ట్ నార్మల్ ఫామ్. ఇట్ మస్ట్ నాట్ కంటైన్ ఎనీ పార్షల్ డిపెండెన్సీ. సో మనకి ఎటువంటి పార్షల్ డిపెండెన్సీ అనేది ఉండకూడదు. దీనిలో ఫుల్ ఫంక్షనల్ డిపెండెన్సీ మాత్రమే ఉండాలి. చూడండి, ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను మీకు ఇక్కడ నేను. సో ఎంప్లాయీ కోడ్, ప్రాజెక్ట్ ఐడి అండ్ ఎంప్లాయీ నేమ్, ప్రాజెక్ట్ నేమ్. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంప్లాయీ కోడ్స్ 101, 101, 102, 103. అదే ప్రాజెక్ట్ ఐడి ప్రాజెక్ట్ 3, 1, 4, 2, ఎంప్లాయీ నేమ్, ప్రాజెక్ట్ నేమ్స్ ఇలా తీసుకున్నాను. ఇప్పుడు నౌ విల్ చెక్ వెదర్ దిస్ టేబుల్ ఈజ్ ఇన్ సెకండ్ నార్మల్ ఫామ్. ఈ టేబుల్ సెకండ్ నార్మల్ ఫామ్లో ఉందా లేదా చెక్ చేయాలి. ఓకే, ఒకసారి చూడండి. ఇన్ the above table, employee code and project ID are prime attributes. Yes. ఒకసారి చూస్తే ఈ టేబుల్లో వాట్ ఆర్ ద ప్రైమ్ అట్రిబ్యూట్స్? ప్రైమ్ అట్రిబ్యూట్స్ ఏమున్నాయండి? సో వీ కెనాట్ సే ఎంప్లాయీ కోడ్ ఈజ్ అ ప్రైమ్ అట్రిబ్యూట్ బికాస్ 101, 101 2 టైమ్స్ వచ్చింది. సో ప్రైమ్ అట్రిబ్యూట్ నథింగ్ బట్ వీ కెన్ సే యూనిక్లీ ఐడెంటిఫై ద డేటా. సింగిల్ వాల్యూస్ మాత్రమే మనము తీసుకోవాలి. సో ఇక్కడ 101, 101 సేమ్ ఉంది కాబట్టి ఎంప్లాయీ కోడ్ని మనము ప్రైమ్ అట్రిబ్యూట్ అని తీసుకోవడానికి లేదు. అందుకనే ఎంప్లాయీ కోడ్ కామా ప్రాజెక్ట్ ఐడి బోత్ టుగెదర్ విల్ ఫార్మ్ ఏ ప్రైమరీ కీ. నౌ ఇన్ ద అబౌవ్ టేబుల్ ఎంప్లాయీ కోడ్ అండ్ ప్రాజెక్ట్ ఐడి ఆర్ ప్రైమ్ అట్రిబ్యూట్స్. ఒకసారి చూస్తే వీ హ్యావ్ పార్షల్ డిపెండెన్సీస్ బికాస్ ఎంప్లాయీ నేమ్ కెన్ బి డిటర్మైన్డ్ బై ఎంప్లాయీ కోడ్, ప్రాజెక్ట్ నేమ్ కెన్ బి డిటర్మైన్డ్ బై ద ప్రాజెక్ట్ ఐడి. సో దీని మీనింగ్ ఏంటంటే ఈ ప్రైమ్ అట్రిబ్యూట్స్ ఎంప్లాయీ కోడ్ కామా ప్రాజెక్ట్ ఐడి. సో దీస్ ఆల్ ఆర్ కాల్డ్ యాజ్ అ ప్రైమ్ అట్రిబ్యూట్స్. సో యాజ్ పర్ డెఫినేషన్ మనకి ఏంటంటే ఇట్ మస్ట్ నాట్ కంటైన్ ఎనీ పార్షల్ డిపెండెన్సీ. ఒకసారి చూడండి, ఎంప్లాయీ కోడ్ విల్ డిటర్మైన్ ద ఎంప్లాయీ నేమ్, ప్రాజెక్ట్ ఐడి విల్ డిటర్మైన్ ద ప్రాజెక్ట్ నేమ్. అంటే part of primary key will determine the project name, part of primary key will determine the employee name. సో ఇలా ఉండకూడదు. దీన్ని మనము 2NF అని అనము. సో దీనిలో మనకి ప్రైమరీ కీ ఎంప్లాయీ కోడ్, ప్రాజెక్ట్ ఐడి. దీంట్లో ఎంప్లాయీ కోడ్ అంటే ప్రైమరీ కీలో ఒక పార్ట్ ఏదైతే ఉందో ఎంప్లాయీ నేమ్ని డిటర్మైన్ చేస్తుంది. పార్ట్ ఆఫ్ ప్రైమరీ కీ ప్రాజెక్ట్ ఐడి డిటర్మైన్ ద ప్రాజెక్ట్ నేమ్. సో దీన్ని మనము సాల్వ్ చేయడానికి జస్ట్ మనము డీకంపోజ్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో పైన ఉన్న టేబుల్ని నేను డీకంపోజ్ చేశాను. ఎంప్లాయీ కోడ్, ఎంప్లాయీ నేమ్, ప్రాజెక్ట్ ఐడి, ఎంప్లాయీ కోడ్. సో నేమ్ ఆఫ్ దిస్ టేబుల్ ఈజ్ ఎంప్లాయీ.
నేమ్ ఆఫ్ దిస్ టేబుల్ ఈజ్ ఎంప్లాయీ ప్రాజెక్ట్. సో ఒకసారి చూడండి, ఈ టేబుల్లో ప్రైమరీ కీ ఎంప్లాయీ కోడ్ డిటర్మైన్స్ ద ఎంప్లాయీ నేమ్, అంతే. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఐడి డిటర్మైన్స్ ద ఎంప్లాయీ కోడ్. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్ వీ హ్యావ్ సెకండ్ నార్మల్ ఫామ్. ఇంకోటి మనము డీకంపోజ్ చేయవచ్చు, అది వచ్చేసి ప్రాజెక్ట్ ఐడి ప్రాజెక్ట్ నేమ్. సో దట్స్ ఆల్ అబౌట్ ది second normal form. Okay, so now we'll discuss about the third normal form. Very important, third normal form. So ikkada what is mean by third normal form? A relation is said to be third normal form. Table must be in second normal form. It must not contain transitive dependency. So manaki థర్డ్ నార్మల్ ఫామ్లో ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అనేది ఉండకూడదు. ఓకే, సో నెక్స్ట్ వాట్ ఈజ్ మీన్ బై ట్రాన్సిటివ్ డిపెండెన్సీ? మరి ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అంటే ఏమిటి? ఒకసారి ఇక్కడ చూడొచ్చు. ఇఫ్ ఏ టెన్స్ టు బి, బి టెన్స్ టు సి, ఆర్ దెన్ ఏ టెన్స్ టు సి ఈజ్ కాల్డ్ యాజ్ ట్రాన్సిటివ్ డిపెండెన్సీ. అంటే ఒకవేళ కనుక మీరు ఏ టు బి, బి టు సి చూస్తే ఏ టు సి ఈజ్ రిలేషన్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ట్రాన్సిటివ్ డిపెండెన్సీ. ఒకసారి చూడండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు ట్రాన్సిటివ్ డిపెండెన్సీ మీద. ఒక టేబుల్ ఉందండి ఇక్కడ. ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, టైటిల్, బర్త్ డేట్, శాలరీ, డి నెంబర్. సో నౌ ఎంప్లాయీ నెంబర్ will identify the employee name, employee number will identify the title, employee number will identify the birth date, employee number will identify the salary, employee number will identify the door number. ఓకే, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ టేబుల్ అనేది మనకి థర్డ్ నార్మల్ ఫామ్లో ఉండాలంటే ఇట్ షుడ్ నాట్ హ్యావ్ ట్రాన్సిటివ్ డిపెండెన్సీ. ఒకసారి ఇక్కడ చూడండి, ఎంప్లాయీ నెంబర్ అంటే ఎంప్లాయీ ఐడి సమ్ నెంబర్ will determine the title. Again title will find the salary. Okay, suppose employee number is 101, title is manager. Again manager is related to the salary. So this is called as a transitive dependency. Now this table is not in third normal form because it contains the transitive dependency. Employee number will find the title and title will find the salary. Employee number is, let us say, 101, title is manager. Again manager is find the this salary. So this is called as what we have third normal form. So in order to avoid to convert this one into third normal form, దీన్ని మనము థర్డ్ నార్మల్ ఫామ్లోకి మార్చాలంటే మరి ఏం చేయాలి? సో జస్ట్ we go through the table and we are going to find this now you see. So employee number will find the title and title will find the salary. This is called as a transitive dependency. దీన్ని మనము ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అంటున్నాం. అందుకనే నేను ఏం చేస్తున్నా అంటే ఇచ్చిన టేబుల్ని టైటిల్ శాలరీని ఒక దాంట్లోకి పంపించేస్తున్నా పే అని. ఈ టేబుల్ నేమ్ వచ్చేసి పే. సో మ్యాక్సిమం హియర్ వీఆర్ గోయింగ్ టు డీకంపోజ్ టేబుల్ ఇంటూ 2 టేబుల్స్. మనకి ఇచ్చిన టేబుల్ని 2 టేబుల్స్ లెక్క కన్వర్ట్ చేస్తున్నాము. సో ఫస్ట్ టేబుల్లో ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, టైటిల్, బీ డేట్ ఉంది, అదేవిధంగా డి నెంబర్ ఉంది. సో సెకండ్ టేబుల్లో పే, టైటిల్ అండ్ సాలరీ. సో దిస్ టేబుల్ ఈజ్ నౌ 3NF, దిస్ టేబుల్ ఈజ్ నౌ 3NF. సో మనం ఈ విధంగా 3NFని సాల్వ్ చేయవచ్చు. నెక్స్ట్ వన్ వెరీ ఇంపార్టెంట్, BCNF. సో వాట్ ఈస్ మీన్ బై BCNF? ఫుల్ ఫామ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. Boyce-Codd normal form. It is also known as 3.5 NF. It is higher version of 3NF. A relation is said to be BCNF. Table must be in 3NF. For every functional dependency A to B, then A is the super key of that table. Very important. సో మనకి BCNF అంటే హయ్యర్ వర్షన్ ఆఫ్ 3NF. అదేవిధంగా టేబుల్ మస్ట్ బి 3NF. సో మనకి టేబుల్ అనేది ఖచ్చితంగా 3NFలో ఉండాలి.
సో ఎక్స్ టెన్స్ టు వై, ఏ టెన్స్ టు బి అన్నప్పుడు ఏ మస్ట్ బి సూపర్ కీ ఆఫ్ దట్ టేబుల్. ఆ టేబుల్లో ఏ అనేది మనకి సూపర్ కీలా ఉండాలి. అప్పుడే దాన్ని మనము BCNF అని అంటాం. చూద్దాం ఒక ఎగ్జాంపుల్, మీకు అర్థమవుతుంది, డోంట్ వరీ. నౌ యూ సీ దిస్ టేబుల్ నేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ అ ఎంప్లాయీ డీటెయిల్స్. ఎంప్లాయీ డీటెయిల్స్ ఒకసారి చూడండి. ఎంప్లాయీ డీటెయిల్స్ అనే టేబుల్లో ఒకసారి మనం చూస్తే ద అట్రిబ్యూట్స్ ఏమున్నాయండి? ఎంప్లాయీ ఐడి, ఈ నేమ్, డిఐడి, డిపార్ట్మెంట్, లొకేషన్. సో ఇక్కడ ఎంప్లాయీ ఐడీస్ 1 2 3 4, నేమ్స్, డిఐడీస్, లొకేషన్. ఇఫ్ యూ రైట్ ద ఫంక్షనల్ డిపెండెన్సీస్, అంటే ఫంక్షనల్ డిపెండెన్సీస్ మనం రాసినప్పుడు ఏమేమి వస్తాయి మనకి? ఫంక్షనల్ డిపెండెన్సీస్ ఎంప్లాయీ ఐడి. ఓకే, ఎంప్లాయీ ఐడి డిటర్మైన్స్ ద ఎంప్లాయీ నేమ్, డిఐడి, డిపార్ట్మెంట్, లొకేషన్. ఓకే, సో ఎంప్లాయీ నేమ్, డిఐడి, డిపార్ట్మెంట్, లొకేషన్. నెక్స్ట్ department ID will find the department location. Yes, so there is a relation between EID and all attributes, department ID and department location. Okay, ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే x tends to y, సో a tends to b అన్న ఇక్కడ ఏమన్నా మనం a tends to b. సో ఇక్కడ a అంటే ఏంటంటే EID, వీటన్నిటిని మనము b అని అంటున్నాం. ఇది ఏ, ఇది వచ్చేసి మనకి బి. ఓకే, సో నెక్స్ట్ మరి ఏ టెన్స్ టు బి అన్నప్పుడు ఏ అనేది మనకి ఏముండాలి? ఏ అనేది మనకి ఇక్కడ సూపర్ కీ అయి ఉండాలి. సో సూపర్ కీ నథింగ్ బట్ యూనిక్లీ ఐడెంటిఫై ద టేబుల్. ఓకే, సో ఇన్ ద సెకండ్ FD, DID ఈజ్ నాట్ అ సూపర్ కీ బికాస్ ఇట్ డస్ నాట్ యూనిక్లీ ఐడెంటిఫై ద ఎంప్లాయీస్. సో మనకి ఈ డిపెండెన్సీలో డిఐడి అనేది సూపర్ కీ కాదు. ఎందుకంటే నవ్ యూ సీ D1 is there, D1 is there. So when two IDs are same, it does not uniquely identify the table. So this table is not in BCNF because EID will have this employer functional dependency. DID is having this functional dependency. ఇక్కడ ఏం జరుగుతుందంటే x tends to y, a tends to b, a tends to b, a tends to b. A must be super key, EID must be super key. Okay, so this is okay, no problem, all values are unique. Next DID means D1 is there. సో మనము యూనిక్లీ ఐడెంటిఫై చేయలేము. సో డిఐడి ఈజ్ నాట్ అ సూపర్ కీ హియర్. సో ఏ టెన్స్ టు బీలో ఏ అనేది ఇక్కడ సూపర్ కీ కాదు. ఇట్ వయలేట్స్ ద ప్రాపర్టీస్ ఆఫ్ BCNF. అందుకని వీఆర్ గోయింగ్ టు డీకంపోజ్ ద టేబుల్. ఇప్పుడు మనము టేబుల్ని డీకంపోజ్ చేస్తున్నాము. ఆ డీకంపోజ్ చేసినప్పుడు మనకు వచ్చే వాల్యూస్లో ఫస్ట్ వచ్చేసి ఎంప్లాయీ టేబుల్, ఎంప్లాయీ ఐడి తీసుకున్నాను, ఎంప్లాయీ నేమ్, డిఐడి. సో 1 2 3 4 నేమ్స్, సమ్ ఐడీస్. సో నెక్స్ట్ డిపార్ట్మెంట్స్, డిఐడి, డి లొకేషన్. నౌ దీస్ టూ టేబుల్స్ ఆర్ ఇన్ BCNF ఆఫ్టర్ డీకంపోజిషన్. సో నౌ లెట్ మీ మూవ్ ఆన్ టు ఫోర్త్ నార్మల్ ఫామ్. నెక్స్ట్ ఫోర్త్ నార్మల్ ఫామ్లోకి వెళ్తున్నాను. So a normal form is said to be fourth normal form. It must be in BCNF. It does not have multi-valued dependency. It does not have multi-valued dependency. ఒకసారి చూడండి ఇక్కడ వాట్ ఈస్ మీన్ బై మల్టీ-వాల్యూడ్ డిపెండెన్సీ. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ వచ్చేసి SID enrolled hobby. సో స్టూడెంట్ S1 SID 21 enrolled Java. Student 21 also enrolled DBMS. It's dancing and singing. So 21 స్టూడెంట్ నేమ్కి జావా ఉంది, DBMS ఉంది, డాన్సింగ్ ఉంది, సింగింగ్ ఉంది. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ మల్టీ వాల్యూడ్ రిలేషన్. దీన్ని మనం ఏమంటున్నామంటే మల్టీ వాల్యూడ్ రిలేషన్. ఒకసారి చూడండి, ఇన్ ద అబోవ్ రిలేషన్ కంటైన్
SID 21 enrolled 2 courses Java and DBMS and 2 hobbies dancing and singing. So there is a multi-value dependency on SID. సో ఇచ్చిన టేబుల్ అనేది ఫోర్త్ నార్మల్ ఫామ్లో లేదు. దీన్ని మనము ఫోర్త్ నార్మల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. సో కన్వర్ట్ చేయాలంటే దీన్ని మనము డీకంపోజ్ చేస్తే సరిపోతుంది. నౌ దిస్ టేబుల్ ఈజ్ ఇన్ ఫోర్త్ నార్మల్ ఫామ్. సో మల్టీవాల్యూ డిపెండెన్సీ అనేది దీంట్లో ఉండకూడదు. సో ఎందుకు మల్టీవాల్యూ డిపెండెన్సీ ఉంది? 21 SID ఎన్రోల్డ్ జావా, 21 SID ఎన్రోల్డ్ జావా, 21 జావా డాన్సింగ్, 21 DBMS సింగింగ్. సో మల్టీవాల్యూ డిపెండెన్సీ ఉంది కాబట్టి ఇక్కడ వీఆర్ గోయింగ్ టు అవాయిడ్ బై యూజింగ్ డీకంపోజిషన్. ఓకే, సో మల్టీవాల్యూ డిపెండెన్సీ అనేది మనకి ఫోర్త్ నార్మల్ ఫామ్లో ఉండకూడదు. సో నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు ఫిఫ్త్ నార్మల్ ఫామ్. సో వెరీ ఇంపార్టెంట్, ఫిఫ్త్ నార్మల్ ఫామ్. సో వాట్ ఈస్ దిస్ ఫిఫ్త్ నార్మల్ ఫామ్? A normal form is said to be fifth normal form. It must be in fourth normal form. It does not have joint dependency. It does not have joint dependency. Joint dependency అనేది ఉండకూడదు. మరి జాయింట్ డిపెండెన్సీ అంటే ఏంటి? The decomposition tables join operation must not be lossless, which means decomposition tables joined using natural join should produce the ఒరిజినల్ రిలేషన్ వితౌట్ లాసింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్. ఓకే, సో దీని మీనింగ్ ఏంటంటే ఒక టేబుల్ తీసుకోండి, ఆ టేబుల్ని డీకంపోజ్ చేసినప్పుడు, ఓకే, ఇఫ్ యూ సీ హియర్ ఎంప్లాయీ ప్రాజెక్ట్ డిపార్ట్మెంట్, ద నేమ్ ఆఫ్ దిస్ టేబుల్ ఈజ్ ఎంప్లాయీ ప్రాజెక్ట్ డిపార్ట్మెంట్. సో ఈ టేబుల్ని 2 టేబుల్ లెక్క డీకంపోజ్ చేశాను. ఫస్ట్ టేబుల్ నేమ్ ఈజ్ ఎంప్లాయీ projects, second table name is employee departments. So take one table, decompose and perform natural join. So when you perform natural join between these two, ఈ రెండింటి మధ్యలో న్యాచురల్ జాయిన్ పర్ఫామ్ చేసినప్పుడు మళ్ళీ మీకు ఈ రిలేషన్ ఇక్కడ రావాలి. ఒకసారి ఇక్కడ చూడండి, స్మిత్ 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 స్మిత్, XY 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 XY, CSW CSM CSM CSW. ఒకసారి మీకు ఇక్కడ సేమ్ అదే వచ్చింది రిలేషన్, మీరు చూడొచ్చు. స్మిత్ 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 స్మిత్, XY 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 XY. సో CSW CSM CSM CSW. ఈ రెండింటి మధ్యలో న్యాచురల్ జాయిన్ చేయాలి. సో ఎంప్లాయీ నేమ్ P నేమ్, ఎంప్లాయీ నేమ్ D నేమ్. సో ఈ రెండింటిని న్యాచురల్ జాయిన్ చేసినప్పుడు మనకు వచ్చే అట్రిబ్యూట్స్ ఎంప్లాయీ నేమ్ ఒకటి వస్తుంది, P నేమ్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనకి ఎంప్లాయీ నేమ్ P నేమ్ D నేమ్ వస్తుంది. ఎంప్లాయీ నేమ్ P నేమ్ D నేమ్. స్మిత్ X, మళ్ళీ ఇక్కడ స్మిత్ ఉంది కాబట్టి స్మిత్ X CSW, స్మిత్ X CSW. మళ్ళీ నెక్స్ట్ స్మిత్ X, ఇక్కడ ఇంకొక స్మిత్ ఉంది, స్మిత్ X CSM కూడా వస్తుంది. సో ఒకసారి చూడొచ్చు, స్మిత్ X CSM కూడా వస్తుంది. నెక్స్ట్ స్మిత్ Y CSW, స్మిత్ Y CSW, స్మిత్ Y CSM. అంటే స్మిత్ X CSW ఒక 2 టైమ్స్ వస్తుంది, స్మిత్ X CSW, స్మిత్ Y CSM, స్మిత్ X CSM, స్మిత్ Y CSW. Xలో ఒకసారి CSW వస్తుంది, Yలో ఒకసారి. సో ఈ టేబుల్ రెండింటికి సేమ్ ఉంది. సో అందుకనే మనము దీన్ని ఏమంటున్నాం అంటే ఫిఫ్త్ నార్మల్ ఫామ్లో ఉంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది నార్మల్ ఫామ్స్. ఓకే, మనము ఓవరాల్గా చూసినప్పుడు సో మనకి కంప్లీట్గా 6 టైప్స్ ఆఫ్ నార్మల్ ఫామ్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ అన్నీ చూసాము. ఫస్ట్ నార్మల్ ఫామ్లోనేమో అటామిక్ వాల్యూస్ ఉండాలి, సెకండ్ నార్మల్ ఫామ్స్లోనేమో నో పార్షల్ డిపెండెన్సీస్, ఫుల్ ఫంక్షనల్ డిపెండెన్సీ ఉండాలి. థర్డ్ నార్మల్ ఫామ్ వచ్చేసి మనకి నో ట్రాన్సిటివ్ డిపెండెన్సీ, BCNF, ఎక్స్టెన్స్ టు Y, X ఈజ్ ఏ సూపర్ కీ.
ఫోర్త్ నార్మల్ ఫామ్ నో మల్టీ వాల్యూడ్ డిపెండెన్సీ. ఫిఫ్త్ నార్మల్ ఫామ్ ఇక్కడ మనకి జాయింట్ డిపెండెన్సీ అనేది ఉండకూడదు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది నార్మల్ ఫామ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Kindly subscribe my channel. Thank you.